ఫ్యాన్స్ ఏం చేయలేకపోతున్నారు అనుకున్నావు, ఇప్పుడు అయ్యింది నీకు సినిమానే. సామాన్యులు అనుకుంటున్నావు, సామాన్యులు ఏదైనా చెయ్యాల్సి వస్తుంది. మేము చూస్తానే సినిమాలో ఈ సినిమాలు మేము చూస్తేనే రేట్ అవుతున్నాయి. మేము చూడకపోతే ఏం పిలుతావు అసలు చెప్పు? మేము చూసి సామాన్యుల వేలకు వస్తున్నాయి, సామాన్యుల ప్రకారంగానే వస్తున్నాయి. లేకపోతే నీ సినిమా నువ్వెక్కడా అసలు నువ్వెక్కడా మాతోటి పెట్టుకుంటావా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే చూపిస్తాయి సార్ నుంచి. మేము గెలిచినా ఓడినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కింగ్ ఇక్కడ. మామూలుగా నచ్చ ఉంటా చూడ, టికెట్లు ఉంటే ఏమవుతుందో చూసుకోండి. అవకాడ ఆపేవాడికి పగిలిపోద్ది, బొమ్మ వేసినోడికి పగిలిపోద్ది. బరాబర్ చెప్తున్నావు. అవునా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి మీరు ఎవరు అసలు ఏ విధంగా సరిపోతారు? మీది ఇదేంటి? ఆడపిల్లలు బ్యూ పిల్లలు గొడ్లిప్పి చూపించి మీ అమ్మ కూడా ఆడదని మర్చిపోయి చూపించేవాడు మీరు. అలా వింటే మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడికి ఎలా సరిపోతారు అసలు అర్థం కావట్లేదు. అది పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాక సార్ పవన్ అంటే ఏంటి తెలుసా? దానికి పవర్ ఉండాలి, అడ్డంగా పైకి వచ్చేవాడు కాదు. నిజాయితీతో నిప్పుగా వచ్చేస్తున్నాం పవన్ కళ్యాణ్ అంటే. ఎవడు మాట్లాడతాం? రోడ్డు మీద అలగా చదువుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు దాకా చూసాము, తగ్గేది చూసుకుంది ఈసారి నుంచి. నీకు మొదలైంది రేపు సముద్రంలో ఉప్పిన నీ మీద ఎలా పడిద్దో చూస్తా. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా నీ మీద ఉంటారు ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాకా మా పవన్ కళ్యాణ్ రాలేదు కాబట్టి బతికిపోయినాం. మా పవన్ కళ్యాణ్ బతికిపోయినాం. చూసి లైక్ కొడుతున్నావు. అదే అంటున్నా, అడ్డదడ్డంగా పైకి వచ్చేవాడికే ప్లేస్ ఉంది ఇండస్ట్రీలో. మనీ ఎంత ఏ రకంగా ఎలా వచ్చినా సరే ఆ బొమ్మను మాత్రం థియేటర్లు ఆడిస్తున్నారు. అది ఏంటి బ్యాక్గ్రౌండ్ బరాబర్. ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉన్నాయి, ఎలా ఆడిస్తాడో అని మేము చూస్తాం. ఓకేనా? మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒంటరిగా కింగ్ లెక్క మా కష్టమే బతుకుతున్నాం. ఇలాగే నిలబడతాం. ముందు వచ్చిన ఇలాగే మాట్లాడతాం. సచ్చేదాకా కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గురించి పోరాడతాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడుస్తారంటే వానికి నేను వెన్నుపోటు పొడవడం ఏంటి, వానికి వాడే వెన్నుపోటు పొడుచుకుంటాడు అన్న డైలాగులు ఉన్నాయి. అదే అంటున్నా. అసలు అందులో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేశాడు అని నేను అడుగుతున్నా. ఆ కథలో సంబంధమే లేదు. నువ్వు చేసుకుంటే జగన్ గారి గురించి చేసుకుంటే చేసుకో బాయ్, బరాబర్ చేసుకో. నువ్వేం చేసుకో, వెళ్ళి బాత్రూమ్ లో తెప్పించుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకో. ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఎవరిని ఉద్దేశించి తీయట్లేదు, రియల్ స్టోరీ అంటే ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పాడా? చెప్పలేదుగా, చెప్పలా. ఆయనకి ఇష్టాచారంగా వేసేసుకుంటే నన్ను ఇండస్ట్రీలో పీకేవాళ్ళు లేడు, ఎలాగైనా సినిమా తీసేవచ్చు, జనాలకు చూపించవచ్చు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఊరుకుంటామా? పేడలు తీతారని చెప్పి బ్యాడ్ అనుకోకలేదు కదా. ఓహో, అమ్మాయిలు బట్టలు లేకుండా లగ్నంగా చూపిస్తే అది ఫేమస్, పేడ కొడతానేమో. మా ఓడికి మొఖాల మీద పేడ కొడతాను రాదబ్బా. ఏదన్నా సైట్ గా వెళ్తాడు అంతే, సైట్ గా మాట్లాడతాడు. అంటే ఏంటి మా ఏంటంటారా, ముక్కుసూటి పోయినేసి లోక విరోధం అంటారు కదా, అట్లా ముక్కుసూటిగా మాట్లాడతారు. దాపరకాలు ఉండ మా ఓడికి. అవును, మాకు పిచ్చే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చే. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, పక్కా పిచ్చి కాబట్టి ఇంకా ఇప్పుడు దాకా అలా ఉన్నాడు. ఇంకా ఐపీలోకి వెళ్తే మామూలుగా ఉండదు సినిమా. అదే రాజకీయాల్లోకి వెళ్తేనా ఒక రేంజ్ లో ఉండదు. కానీ కొంతమంది జనం ఏమనుకుంటే ఆయన పైకి రానివ్వట్లే. అంటే మనీతో టికెట్లు కొనుక్కున్నట్టుగా అతను ఏంటంటే కొనుక్కోలేడు. నిజాయితీ బయటకు వద్దాం అనుకున్నాడు. నిజాయితీ ఎప్పటికైనా నిలబడుతుంది, అది కొంచెం లేట్ అవుతుంది. అసలు వాడి కాదు భయ్యా, అసలు పోస్టర్ ఫోటోనే మాకు నచ్చలేదు. అది అసలు పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశాడు, నాకు అది కావాలి పాయింట్. ఇప్పుడు ఆ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు నేనున్నా ఏమైనా తీయాలి అంటే తీస్తున్నాను, తీయొచ్చా అని నువ్వు అడగాలి కదా. నీ ఇష్టాచారం అంటే నేను ఒక ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ని, ఒక పెద్ద డైరెక్టర్ని, నేను ఏదైనా రాసేవచ్చు, ఏదైనా తీసేవచ్చు, ఎవరినైనా పెట్టేవచ్చు అంటే ఎలా కుదిరిద్ది? అసలు ఎలా మీకు లైసెన్స్ ఎలా ఇస్తున్నారు? ఎలా థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఎలా తీసారు అసలు అర్థం బ్యాడ్ గా క్రియేట్ చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు అర్థం కావట్లేదు. సినిమాలు అన్ని కూడా A1 సర్క్యూట్లు, అలాంటి సినిమాలు తీసుకో. బరాబర్ జనాలు చూస్తున్నారు కాబట్టి నీకు లైక్ కొడుతున్నారు కానీ చేసుకో. నీ బతికేంది? ఇప్పుడు ఇంతకుముందు మంచిగానే ఉన్నావు, ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళతో కూడా పని చేయట్లా నువ్వు. బరాబర్ చెప్తున్నా. నేను వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? ఎవడైనా ఉన్నాయి భయ్యా, ఆడి వెనకమాల ఎవడైనా ఉన్నాయి, మనకు సంబంధం లే. అసలు పవన్ కళ్యాణ్ గాని ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అసలు